నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ ధర్నా చేసింది. రైతుల సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రంలో ఆందోళన చేపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం రాస్తారోకో చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, చెప్పండి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రైతులు ఏం కోరుతున్నారు? ఇవాళ రైతుల సమస్యనే మాకు ఏకైక ఎజెండా. ఇవాళ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఏదైతే సన్నాట్లకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామన్నారో అది చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే రైతులు ఎక్కడ భయపడుతున్నారంటే పోయినసారి యాసంగులు ఇస్తామని ఎగదొబ్బినరు. ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాకాలం పండుగ కూడా ఎక్కడ ఎగదొబ్బుతారు. ఎందుకంటే వాళ్ళు కష్టం చేసిన దానికి అడుగుతున్నారు, వాళ్ళ హక్కుగా అడుగుతున్నారు. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీ వాళ్ళ హక్కు, రైతులకు హక్కు. అది సన్నాట్లు వండించారు మాకు. ఎందుకంటే మార్కెట్లో కూడా 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, అది కిలోకి 10 రూపాయలు ఎక్కువ పోతాయి కాబట్టి సన్న బియ్యం. మరి దానికి కావాల్సినట్టు 500 రూపాయలు బోనస్ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నదో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ భయభ్రాంతులకు గురై ఇవాళ రైతుల ఫోర్స్ తోటి ఇవాళ రైతులందరితో ఏకమై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము రాస్తారోకో చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మీరు ఇవాళ మక్కలు, ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మక్కలు కొనుగోలు చేయకుండా కాలయాపన చేసి మున్నర కాంటలు మొదలు పెట్టడమే లేట్ చేసారు. దాంతోపాటు ఒక నెల రోజులు కొనుగోలు చేసి మళ్ళీ అదేవిధంగా కాంటలు ఎత్తేసిండ్రు. మళ్ళీ కొన్న పంట కూడా ఈ రోజు కూడా నిధులు విడుదల చేయాలి, వెంటనే నిధులు విడుదల చేయాలి. మళ్ళీ మిగతా మక్కలు కూడా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ముఖ్యంగా ప్రధాన సమస్య ఉన్నటువంటి ఎల్లారెడ్డిలో ఈ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. అయితే రైతు బంధు గతంలో ఏ విధంగా అవుతుంది, రైతు సాయం అన్నారు, మీరు 15,000 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి విద్యామంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎల్లారెడ్డిలో ఇవాళ గురుకుల పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ ఎల్లారెడ్డిలో ఇవాళ గురుకుల పాఠశాలలో పిల్లలు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఇవాళ పిల్లలకి ఈ నీళ్ళతో వంటలు చేస్తున్నారు, వాళ్ళకి స్నానాలకి ఇవి నీళ్ళు వాడుతూ ఉన్నారు. ఇదేవా నీ ముఖ్యమంత్రికి ఇదేనా? ఇవాళ కేసీఆర్ గారేమో 1000 పై గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి తెలంగాణ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తుంటే నువ్వేమో మొత్తం ఇలా విద్యా వ్యవస్థను బస్సు పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇప్పటికైనా మేల్కొని మేము ఇలా కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే 18 తారీఖు తర్వాత కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మా 4 నియోజకవర్గాల ప్రజలందరూ రైతులతోటి నాయకులతో కలిసి కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో పోరాటం చేస్తున్నట్టుగా మాజీ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్న పరిస్థితి.